మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మానసిక అశాంతి, అలజడి, మానసిక ఒత్తిడి ఇలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలి? అశ్వగంధతో పాటు ఇతర మూలికలు మీకు ఎలా సహాయపడతాయి? అన్నిటికీ మించి అశ్వగంధను ఒకవేళ వాడాలనుకుంటే సరైన పద్ధతి ఏమిటి? ఇలాంటి ఎన్నో కీలకమైన విషయాలు మనం తెలుసుకుందాం. నేటి ఆధునిక కాలంలో సుమారుగా 70% మంది భారతీయులు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి, స్ట్రెస్కి, ఆందోళనకి అంటే యాంగ్జైటీకి ఇలాంటి సమస్యలకి గురవుతూ ఉన్నారు, సతమతం అవుతున్నారు. ఇది కేవలం మానసిక సమస్య మాత్రమే కాదండి. శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవము మీద దీని ప్రభావం పడుతుంది. ఒత్తిడి పెరిగిందనుకోండి, మన శరీరంలో రసాయన సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించడం, రక్తపోటు పెరగటం ఇలాంటి ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి నిమిషం ఏదో ఒక ఆందోళనతో గడిచిపోతూనే ఉంటుంది. ఈ క్రమంలో మన శరీరం నిరంతరం ఒక అలసటకి గురవుతూ ఉంటుంది. మనసు ప్రశాంతతను కోల్పోయి చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం రావటం ఇలాంటివి సర్వసాధారణం అయిపోతాయి. ఈ సమస్యను ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు, ఎందుకంటే ఇది దీర్ఘకాలపు వ్యాధులకి దారితీస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా మానసిక స్థితిని నియంత్రించే శక్తి వాత దోషానికి ఉంటుంది. మనసులో ఆలోచనలు మితిమీరినప్పుడు వాత దోషం అసమతుల్యతకి గురవుతుంది. అశ్వగంధ లాంటి దివ్యమైన ఔషధాలు ఈ దోషాలని సరిచేసి మనసుని కుదుటపరుస్తాయి. ప్రకృతి సిద్ధమైన మూలికలు, సరైన జీవనశైలి ద్వారానే మనం శాశ్వతమైన ప్రశాంతతను పొందగలుగుతాం. మానసిక ప్రశాంతతను సాధించడానికి అశ్వగంధ, ఇతర మూలికలు ఏ రకంగా పనిచేస్తాయి, అలాగే మీ జీవనశైలి మార్పులు ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో అంశాలని మనం తెలుసుకోబోతున్నాం. వివరాల్లోకి వెళ్దాం. అశ్వగంధ ముందుగా మనం చెప్పుకోవాల్సింది ప్రశాంతతకి ఒక ప్రాచీన రహస్యం అని చెప్పొచ్చు. ఆయుర్వేదంలో అశ్వగంధకి విశిష్టమైన స్థానం ఉంది. దీన్ని అడాప్టోజన్ అని పిలుస్తారు. అంటే ఇది శరీరాన్ని రకరకాల ఒత్తిడికి తట్టుకునేలాగా చేస్తుంది. అశ్వగంధను తీసుకోవటం వల్ల మెదడులో ఉండేటువంటి నరాలు శాంతిస్తాయి. ఇది ఒత్తిడి హార్మోన్లని సహజంగానే తగ్గిస్తుంది. కేవలం మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని కూడా ఇది అందిస్తుంది. అందుకే దీన్ని భారతీయ జెన్సింగ్ అంటే ఇండియన్ జెన్సింగ్ అని కూడా అంటారు. అశ్వగంధలో ఉండేటటువంటి ఆ విత్తనలైట్స్ అనేటటువంటి రసాయనాలు మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతూ మానసిక స్పష్టతనిస్తాయి. ఆందోళన వల్ల కలిగేటువంటి అలసటని ఇది తక్షణమే తగ్గించేస్తుంది. మన దేశంలో ఉండేటువంటి వాతావరణానికి, ఇక్కడి ప్రజల జీవనశైలికి అశ్వగంధ ఒక అద్భుతమైన వరం అని చెప్పొచ్చు. రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవటం వల్ల మానసిక దృఢత్వం పెరుగుతుంది. అంటే ఒక అర చెంచాడు పొడిని నీళ్ళతో తీసుకోవచ్చు, అలాగే పాలతో తీసుకోవచ్చు, అలాగే ఇతర పదార్థాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. అయితే బెస్ట్ కాంబినేషన్ ఏమిటి? పాలు, అశ్వగంధ మిశ్రమం. దీంతో అద్భుతమైన ప్రయోజనాలు మీకు కలుగుతాయి. అశ్వగంధని నేరుగా తీసుకోవటం కంటే పాలతో కలిపి తీసుకోవటం వల్ల ఫలితాలు రెట్టింపు అవుతాయి. ఆయుర్వేదంలో పాలని ఒక వాహకంగా, ఒక అనుపానం కింద భావిస్తాం. ఇది ఆ మూలికలో ఉండేటువంటి ఔషధ గుణాన్ని శరీరంలో ఉండే కణాలకి త్వరగా చేరేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఈ అశ్వగంధ పొడిని కలిపి తాగటం అనేది ఒక గొప్ప అలవాటు. ఇది నరాల వ్యవస్థని సడలిస్తుంది, మనసుని నిద్రకి సిద్ధం చేస్తుంది. ప్రధానంగా నిద్ర లేమికి ఇది ఒక పరిష్కారం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇన్సామ్నియా సమస్యతో బాధపడుతున్నారు. రాత్రిపూట గాఢమైన నిద్ర లేకపోవటం వల్ల మరుసటి రోజు ఉత్సాహంగా ఉండలేరు. అశ్వగంధ, పాలు కలిసినటువంటి మిశ్రమం సహజమైనటువంటి నిద్రని పెంచుతుంది. ఇది నిద్ర నాణ్యతని మెరుగుపరుస్తుంది. అలాగే మధ్యలో ఆ నిద్ర మేలుకు రాకుండా కూడా చూస్తుంది. శరీరంలో ఉండేటువంటి కండరాల్లో ఉండే ఒత్తిడిని తగ్గించి హాయిగా నిద్ర పట్టేలాగా చేస్తుంది. మార్కెట్లో దొరికేటటువంటి ఆ నిద్ర మాత్రల జోలికి వెళ్లకుండా ఈ సహజ మార్గాన్ని ఎంచుకోవటం మంచిది. శ్వాస ఎక్సర్సైజెస్, ధ్యానం వీటి ప్రాముఖ్యత గురించి కూడా ఈ నిద్రకి సంబంధించి మనం చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ మానసిక ప్రశాంతతకి ఇవి సహాయపడతాయి. మానసిక ప్రశాంతత కేవలం ఆహారం వల్లనే రాదు. మన జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా చాలా అవసరం. ధ్యానం అంటే మెడిటేషను, అలాగే శ్వాస తాలూకు ఎక్సర్సైజెస్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మనసుని అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. మనం ఈ శ్వాస తీసుకునే విధానం మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంది. వేగంగా శ్వాస తీసుకోవటం అనేది ఆందోళనకి సంకేతం. అదే నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకుంటున్నారనుకోండి, ప్రశాంతతను కలిగిస్తుంది. ఇదే సందర్భంగా మెడిటేషన్ పద్ధతుల గురించి చెప్పుకోవాలి. ప్రతిరోజు ఉదయం కనీసం ఒక 10 నిమిషాల పాటు ధ్యానం చేయటం వల్ల మెదడులో ఉండేటువంటి తరంగాలు క్రమబద్ధం అవుతాయి. ఇది ఏకాగ్రతను పెంచుతూ మానసిక గందరగోళాన్ని తగ్గిస్తుంది.
ప్రాణాయామం లాంటి పద్ధతులు శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతూ కణాలని ఉత్తేజపరుస్తాయి. ఇవి ఒత్తిడి వల్ల వచ్చేటటువంటి తలనొప్పి, నీరసాన్ని తగ్గిస్తాయి. మన చుట్టూ ఉన్నటువంటి గందరగోళం నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి ధ్యానం ఒక రక్షణ కవచంలాగా మీకు ఉపయోగపడుతుంది. ఈ ధ్యానం అనేది రకరకాలుగా ఉంది. ఏ ధ్యానం మీరు ఆచరించినా కానీ ఫలితం మాత్రం ఒకటే రకం ఉంటుంది. కాకపోతే దేవుణ్ణి చేరుకోవడానికి అనేక మార్గాలంటగా ఇవి రకరకాలు. కొంతమంది భావాతీత ధ్యానం గురించి చెప్తారు, కొంతమంది మైండ్ బాడీ మెడిటేషన్ గురించి చెప్తారు, కొంతమంది ఆ శ్వాస మీద నియంత్రణ పెట్టమని చెప్తారు, రకరకాలు. కానీ ఏదైనా మీరు ఆచరించవచ్చు. ఇదే సందర్భంగా ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అలాగే ఔషధాల గురించి మనం చెప్పుకోవాలి. ఈ యాంగ్జైటీ న్యూరోసిస్కి సంబంధించి ముందుగా చెప్పుకున్నట్టుగా అశ్వగంధ చూర్ణం అనేది వేరు నుంచి తయారు చేసేటువంటి ఒక పొడి. నర్వస్ సిస్టమ్కి శక్తినిచ్చే గొప్ప రసాయనం. సాధారణంగా 3 నుంచి 6 గ్రాముల పొడిని ఒక కప్పు గోరువెచ్చని పాలతో కలిపి రాత్రిపూట తీసుకోవటం అనేది ఆనవాయితీ. ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తూ అడ్రినల్ గ్రంథుల పనితీరుని క్రమబద్ధీకరిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి ఆ గుణాలు మనసుని ప్రశాంతంగా ఉంచుతూ శారీరక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడేవాళ్ళు దీన్ని క్రమం తప్పకుండా వాడుతుంటే మంచి ఫలితాలు పొందుతారు. బ్రాహ్మీ వాటి గురించి కూడా మరీ చెప్పుకోవాలి. ఆందోళనకు సంబంధించి మెదడు పనితీరుని మెరుగుపరచడానికి, ఆందోళన తగ్గించడానికి బ్రాహ్మీ వాటి చాలా బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ మెడిసిన్ అని చెప్పొచ్చు. దీన్ని రోజుకి 2 సార్లు 1 లేదా 2 మాత్రల చొప్పున పూటకి నీళ్లతో కానీ పాలతో కానీ తీసుకోవచ్చు. ఇది ఆ జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా మెదడులో ఉండేటువంటి కణాలకు పోషణని అందిస్తుంది. మితిమీరిన ఆలోచనలు, మానసిక అలసటని తగ్గించడానికి ఇది కీలకంగా పనిచేస్తుంది. విద్యార్థులు అలాగే మేధోపరమైన పనిచేసే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి ఒక మంచి రసాయన ఔషధం. జటామాంసి పొడి గురించి కూడా, చూర్ణం గురించి కూడా ఇదే సందర్భంగా మనం చెప్పుకోవాలి. నిద్రలేమి, తీవ్రమైన మానసిక ఆందోళన ఇలాంటివి ఉన్నప్పుడు జటామాంసి వేరు పొడి అద్భుతంగా పనిచేస్తుంది. 1 నుంచి 3 గ్రాముల చూర్ణాన్ని తేనె లేదా గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవడం వల్ల నర్వస్ సిస్టమ్ శాంతిస్తుంది. ఇది రక్తపోటుని అదుపులో ఉంచుతూ మనసుని నిలకడగా ఉంచుతుంది. హిస్టీరియా లాంటి మానసిక ఆవేశాలను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక సహజ సిద్ధమైన శాంతిని కలిగించే గాఢ నిద్రకి మార్గాన్ని చూపించేటటువంటి ఒక మంచి మూలిక. సరస్వతారిష్టం గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇది ఒక ద్రవరూప ఆయుర్వేద ఔషధం. ఇది నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థకి ఒక టానిక్లా పనిచేస్తుంది. 12 నుంచి 24 మిల్లీలీటర్ల చొప్పున సమాన మోతాదు నీటితో కలిపి భోజనం తర్వాత దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనసులో ఉండేటువంటి భయాన్ని, అభద్రతా భావాన్ని తొలగించేస్తుంది. అలాగే ఫోకస్ అంటే ఏకాగ్రతని పెంచుతూ బుద్ధిని ప్రకాశవంతం చేస్తుంది. అన్ని వయసుల వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల మాట తడబట్టడం లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది ఎంతో మేలు చేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు విన్నవించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం విషయంలో మనం తీసుకునే చిన్న జాగ్రత్తలు పెద్ద మార్పులను తీసుకొస్తాయి. అశ్వగంధ లాంటి సహజ మూలికల్ని ఆహారంలో చేర్చుకోవటం, క్రమం తప్పకుండా ధ్యానం చేయటం వల్ల ఒత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ వనరులని సరైన పద్ధతిలో ఉపయోగిస్తూ అనవసరమైన ఆందోళనని వదిలేయాలి. మీ జీవన శైలిలో, మీ జీవన గమనంలో చేసేటువంటి ఈ మార్పులు, ప్రకృతి ప్రసాదించిన ఈ వనరులను సరైన పద్ధతిలో ఉపయోగిస్తూ అనవసరమైన ఆందోళనని వదిలేయండి. మీ జీవన శైలిలో చేసేటటువంటి ఈ మార్పులు మీ శరీరానికి, మనసుకి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. నిరంతరం శ్రమించే మన యంత్రం లాంటి శరీరానికి విశ్రాంతి అనేది అత్యవసరమైన ఇంధనం లాంటిది. ప్రశాంతమైన మనసు ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఇది కేవలం వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదు, మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఏ సమస్యనైనా ఎదుర్కోగల శక్తి మనకు లభిస్తుంది. ప్రశాంతమైన మనసే అసలైన ఐశ్వర్యం. దాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.